నమస్తే అండి. ఇప్పుడు మనం వేరుశనగ గుళ్ళతో పాటు వేరుశనగలు, బెల్లం, తాటి బెల్లం, నువ్వులు, కొబ్బరి, యాలకులతోటి పొడి చేసుకుందాం. అది లడ్డూలాగా చుట్టుకుంటే వీలైతే చుట్టుకోవచ్చు, లేకుండా బెల్లం తక్కువ వేసుకుని మనం పొడిలా చేసుకొని స్పూన్తో తీసుకొని తినచ్చు. అది చేసి చూపిస్తున్నాయి ఇప్పుడు. ఇవ్వండి, బాగా వేయించినాయి. పావు కిలో వేరుశనగ గుళ్ళు వేయించి పొట్టు తీసి ఇలా చేసి పెట్టాను. ఇవి మెత్తగా మిక్సీ పట్టాలి, అంటే కొంచెం బరగ్గా పడతాను. అదేవిధంగా నువ్వులు కూడా కొంచెం దోరగా వేయిస్తాను, నెయ్యి వేసి వేయించుతాను. ఒక చిప్ప కొబ్బరి, ఇది నెయ్యి వేసి బరగ్గా వేయిస్తాను. 5-6 యాలకులు, ఇవి కూడా నేతిలో వేయిస్తాను. ఇదో తగినంత బెల్లం, రుచికి తగినంత బెల్లం, తాటి బెల్లం అండి, తురిమి పెట్టాను. ఓకే, ఇప్పుడు అవి తయారు చేద్దాం. ఇదో అండి, కొబ్బరి చిన్న ముక్కలు చేసి వేసి యాలకులు వేసి నెయ్యి వేసి వేయిస్తున్నాను. కమ్మన వాసన వచ్చిందాకా వేయించుకున్నాం. ఇప్పుడు కొబ్బరి కొంచెం దోరగా వేగిన తర్వాత నువ్వులు ఇవ్వండి. కొంచెం చిక్కులాడిన తర్వాత ఆపేద్దాం. నువ్వులు కూడా వేసుకుందాం. ఇవి చల్లార్చుకొని మిక్సీ పట్టాలి. ముందుగా వేసిన గుళ్ళు వేయించుకున్నాం, పప్పులు వేయించి పొడి చేసుకుని అక్కడ పెట్టుకున్నాము. ఆ తర్వాత ఈలోగా ఇవి చల్లారుతాయి, ఇవి సపరేట్గా మిక్సీ కొడదాం. ఓకే, ఇదండి కొబ్బరి, అది వేరుశనగ పొడి వేయించి పొట్టు తీసి పొడి చేశానండి. దీనిలో తురిమి పెట్టుకున్న బెల్లం వేస్తున్నాను, తాటి బెల్లం. తర్వాత ఇదండి నువ్వులు, యాలకులు, కొబ్బరి వేయించి పొడి చేసింది వేస్తున్నాను. ఇది పిల్లలకి, పెద్దలకి, అందరికీ మంచిదండి, అందరూ తినవచ్చు. దీంట్లో నెయ్యి కాస్త పోసుకొని ముద్దలు చుట్టుకోవచ్చు, లేదు వద్దనుకునే వాళ్ళు ఇలాగే తినచ్చు. ఇలా కలుపుకొని ఇలా తింటాము అంటే ఓకే, లేదు నెయ్యి కాస్త పోసుకొని బాగా ముద్దలు చేసుకొని చక్కగా తినచ్చు. బాగా బలం అండి. నెయ్యి వేసుకున్నా ముద్ద వస్తుంది, వేయకపోయినా వస్తుంది, కానీ నెయ్యి వేసుకుంటే చాలా మంచిది. ఎదిగోండి, ఇలా ముద్దలు చేసి పెట్టుకొని రోజు 1-2 తినొచ్చు. ఆరోగ్యానికి మంచిది, బలవర్ధకమైన ఆహారము, పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ మంచిది. దీనిలో కొబ్బరి, నువ్వులు, వేరుశనగ గుళ్ళు, పైపెచ్చు యాలకులు, నెయ్యి ఇన్ని వేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. తాటి బెల్లం తీపి ఎక్కువ ఉండదు. మీరు సరిపోను చూసుకొని వేసుకోండి, నేను కొలతలు చెప్పలేదు, చూసుకొని ఇలా వేసుకోండి. ఓ చిన్న గ్లాసు నెయ్యి పోసుకొని బాగా ముద్దలు చేసుకున్నా వస్తాయి. నెయ్యి ఎందుకు అనుకునే వాళ్ళకి ఇలాగ ముద్ద చేసి పెట్టుకున్నా వస్తాయండి. ఇలా పెట్టుకోండి, ఇలా అయినా వస్తుంది. లేదు కావాలనుకుంటే నెయ్యి పోసుకోండి. ఓకే, తప్పకుండా చేసుకోండి. ఇవి డబ్బాలో పెట్టుకుంటే 10 రోజులు నిల్వ ఉంటాయి. పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరైనా తినవచ్చు, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా తొందరగా, అంటే ఆయిల్, నూనెలు అవన్నీ వాడకుండాను నేను వీటితో చేస్తున్నాను. ఎందుకంటే నూనెలు అవన్నీ ఇప్పుడు అనారోగ్యంగా ఉంటున్నాయి కదా, పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికి సరిపడటం లేదు. నూనెలు ఎక్కువ వేసి వండే రోజులు పోయాయి.
ఇప్పుడు అన్నీ ఇలా చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది. దీనిలో కొబ్బరి ఉంది కాబట్టి కొబ్బరి నూనె వస్తుంది, కొంచెం కాస్త ఆయిల్ ఉంటుంది దానిలో. గుండెకి మంచిది, నువ్వులు గుండెకి మంచిది, తాటి బెల్లం ఆరోగ్యానికి మంచిది, వేరుశనగపప్పు ఫ్యాట్ లేని, అన్నీ మంచివే కదండి. అందుకని ఇలా చేస్తున్నాను నేను. మీరు కూడా చేసుకోండి. యాలకులు 6 గింజలు వేసాను, చూసుకొని వేసుకోండి. ఓకే.